గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం రీసెంట్గా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి బాయ్స్ కట్ ఆఫ్ ప్రీవియస్ కట్ ఆఫ్ నేను చెప్పిన. సో అందులో కొంతమంది అడిగారు అన్న, ప్రీవియస్ కట్ ఆఫ్ నేను చెప్పిన అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఈ ఇయర్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తెలిస్తే కొంతమందికి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఇయర్ నేను ఎగ్జామ్ రాసిన, సో కొత్త వాళ్ళకి ఎట్లుంటుంది అంటే నాకు వచ్చిన స్కోర్కి నేను పీఈటీ క్వాలిఫై అవుతానా, సో లాస్ట్ టైం అనేది పీఈటీ కట్ ఆఫ్ ఎంత ఉంది, సో లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉంది అని తెలిస్తే వాళ్ళకి కొంచెం ఒక ఐడియా వస్తుంది కదా ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని. అఫ్కోర్స్ లాస్ట్ టైం కంటే ఇయర్ పోస్ట్ తక్కువ ఉన్నాయి, అలాగే కాంపిటీషన్ కూడా లాస్ట్ టైం కంటే ఇయర్ తక్కువ ఉంది. అండ్ తెలుగులో పేపర్ పెట్టినా కానీ చాలామంది ఇంగ్లీష్ని ప్రిఫర్ చేసారు, ఓకేనా. సో అది తెలుగులో పెట్టినంత మాత్రాన మరీ కట్ ఆఫ్ 10 మార్కులు పెరుగుతాయంటే మాత్రం అది ఉండదు. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంటే 10 మార్క్స్ కట్ ఆఫ్ అస్సలు పెరగదు, ఓకేనా. జస్ట్ ఒక 1-2-3% మార్క్స్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ పెరగదు. మీరు కావాలంటే 2021-2022 నోటిఫికేషన్ పీఈటీ కట్ ఆఫ్ చూసుకోండి డిఫరెన్స్. అప్పుడు 100 మార్కులకి ఎంత స్కోర్ కట్ ఆఫ్ పెట్టిండు, ఇప్పుడు 160 మార్క్స్కి ఎంత పెట్టిండు, ఎంత పర్సెంటేజ్ అనేది మీకు డిఫరెన్స్ ఉందని చూసుకోండి, ఓకే. సో పీఈటీ కట్ ఆఫ్ నేను ఎందుకు చెప్పినా అంటే తెలుస్తుంది అని, ఓకేనా. ఎందుకు తెలుస్తుంది అంటే చాలామందికి ఒక ఐడియా ఉంటుంది, అంటే ఈసారి నాకు ఇంత కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి అంటే ఫైనల్ కీలో ఇన్ని మార్క్స్ వచ్చినాయి. సో ప్రీవియస్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంది పీఈటీ కట్ ఆఫ్ తెలిస్తే అదలకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఈ ఇయర్ ఇంత ఉండొచ్చు, నా స్కోర్ ప్రజెంట్ ఇంత ఉంది, నాకు నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అయితే నేను క్వాలిఫై అవుతాననే నమ్మకం కొద్దీ సో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ వెళ్తారు. ఒక్కరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా నాకు బెనిఫిటే కదా వీడియో చేసి, అందుకోసమే చేసిన. వీడియో చూసైనా అట్లీస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తెలిస్తే ఆ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయిన వాళ్ళు, లేదంటే కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు. అందుకోసమే నేను వీడియో పెట్టిన. సో కొంతమంది నెగిటివ్ కూడా కమెంట్ పెట్టారు, అంటే ఈ మార్క్స్ రీచ్ అయితే కంపల్సరీ జాబ్ వస్తుందా మీరు చెప్పినట్టు. సో లాస్ట్ టైం కట్ ఆఫ్ ఇయర్ కట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, ఏంటిది లాస్ట్ టైం తెలుగులో లేదు, ఇయర్ తెలుగులో ఉంది, అండ్ ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది. అంతా కరెక్టే మీరు చెప్పింది, బట్ తెలియాలి కదా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లు ఎందుకు చూస్తాం ఎగ్జామ్లో. మేబీ అది కొంచెం యూజ్ అవుతుంది ఎట్లా పేపర్ వస్తుంది అని. ఇది కూడా అంతే, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తెలిస్తే ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది, అందుకోసమే చేసిన. అండ్ ఏపీ గర్ల్స్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఒక 10-15 గర్ల్స్ వరకు మెసేజ్ చేసారు, గర్ల్స్ అండ్ బాయ్సే ఆల్రెడీ చేసేసిన. సో చెప్పేసిన వాళ్ళకి లింక్ పెట్టేసిన. గర్ల్స్ మాత్రం చేయలేదు వీడియో, అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండదు కదా. అందుకోసమే కంపేర్ టు తెలంగాణ గర్ల్స్ ఏపీ గర్ల్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ ఏపీ చేస్తున్నా, వాళ్ళకి చేసి అప్లోడ్ చేసిన తర్వాత టీఎస్ చేస్తా, ఓకేనా. ఈరోజే 2 అప్లోడ్ చేస్తా. ప్రజెంట్ అయితే 2022 ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ ఉంది పీడిఎఫ్. ఇందులో ఏపీ గర్ల్స్ ఎంత కట్ ఆఫ్ ఉందని రిజర్వేషన్ వైజ్ చెప్తా, జనరల్ అండ్ నక్సల్. దానికి కొంచెం ఒక 5-6 మార్క్స్ తక్కువ ఉన్నా, 10 మార్క్స్ తక్కువ ఉన్నా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ పోరు. ఎందుకంటే ఇది జస్ట్ రా స్కోర్, మీకు ఫైనల్ స్కోర్ కాదు కదా. ఫైనల్ స్కోర్ ఎప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ స్కోర్ వస్తుంది. అది నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు స్కోర్ పెరుగుతుంది, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటారు. సో ఇప్పుడు మీ దగ్గర ఉంది కీ మాత్రమే, కీలో వచ్చిన మార్క్స్ రా మార్క్సే. కానీ కట్ ఆఫ్ నేను చెప్పే మార్క్స్ పోయినా సరే నార్మలైజేషన్ చేసిన తర్వాత అది కట్ ఆఫ్ మార్క్స్ అవి. అందుకే ఒక 5-6 మార్క్స్ తక్కువ ఉన్నా కానీ మీకు హోప్ ఉన్నట్టే, ఓకేనా. అండ్ ఇప్పుడు చెప్పిన స్కోర్ వాళ్ళకైతే రీచ్ అవుతారో 100% మీరు రన్నింగ్ పోండి. ఒక 5-6 మార్క్స్ 10 మార్క్స్ తక్కువ ఉన్నా రన్నింగ్ పోండి. ఇక అంతకంటే తక్కువ ఉంటే అది మీ ఇష్టం, రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా లేదంటే ప్రాక్టీస్ చేసుకుంటారా అనేది, ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు కట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా. సో జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓకే, క్యాండిడేట్స్ 88 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, ఓకేనా. కట్ ఆఫ్ వచ్చేసి 59 ఉంది, ఓకే. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, సో నక్సల్లో 40 ఉంది కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్కి మినిమం ఎంత రావాలి, 25% మార్క్స్ రావాలి. 25% మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. 25% ఎంత, 40 మార్క్స్. కట్ ఆఫ్ ఎంత ఉంది, 40 మార్క్స్ ఉంది. దీని అర్థం ఏంది, మినిమం క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని క్వాలిఫై చేసిండు అని అర్థం. మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయిన వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు. నేను ఆల్రెడీ వీడియో చేసిన అసలు ఎట్లా తీస్తాడు 1:8లో అని. సో 1:8లో క్వాలిఫై అయిన వాళ్ళకి వెళ్ళి 1:8లో తీసుకుంటారు, ఓకేనా. క్వాలిఫై కావాలంటే మనకు ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ 25% 40 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీకి 32 మార్క్స్ రావాలి. అవి వస్తేనే మీకు 1:8లో సెలెక్ట్ కానీ మీరు ఎలిజిబిలిటీ వచ్చినట్టు మీకు, ఓకేనా. ఫస్ట్ క్వాలిఫై కావాలి, క్వాలిఫై అయిన తర్వాత 1:8లో తీస్తారు, లేకపోతే లేదు, ఓకే. ఇప్పుడు 40 మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్ మనం రేస్లో ఉన్నట్టు, పీఈటీ పిఎస్టీకి 1:8లో సెలెక్ట్ చేసే రేస్లో మీరు ఉన్నట్టు. సో ఇక్కడ కట్ ఆఫ్ కూడా 40నే ఉంది. దాని మీనింగ్ ఏంటంటే క్వాలిఫై అయిన అందరినీ తీసుకున్నారు, క్యాండిడేట్స్ లేరు, క్యాండిడేట్స్ కాంపిటీషన్ లేదు. ఈడబ్ల్యూఎస్ నక్సల్లో కాంపిటీషన్ లేదు కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా తీసుకున్నారు. కానీ జనరల్లో చూడండి, ఈడబ్ల్యూఎస్ జనరల్లో 59 ఉంది. యాక్చువల్గా 40 మార్క్స్ ప్లస్ వస్తే క్వాలిఫై, 40 కంటే ఎక్కువ వస్తే మినిమం క్వాలిఫై అయినట్టే. కానీ 59 కట్ ఆఫ్ ఎందుకుంటుందంటే
ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు 40 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ జనరల్లో. సో 59 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 1:8లో సెలెక్ట్ అయ్యారు. అంటే ఒక పోస్ట్కి 8 మందిని తీస్తే ఒక 10 పోస్టులు ఉంటే 80 మందిని తీసుకుంటారు. ఓకేనా, ఇక్కడ 88 మంది ఉన్నారు కదా, అక్కడ 11 పోస్టులు ఉంటాయి. ఓకేనా, 88 మందిని తీసుకుంటారు. తీసుకుంటే ఆ 88 మందిలో లాస్ట్ పర్సన్కి వచ్చిన స్కోరు 88వ వ్యక్తి, ఇక్కడ 88th పర్సన్ వచ్చిన స్కోరు 59.03. అదే కట్ ఆఫ్ వచ్చింది. అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు 88 మందిని. ఇక మిగిలిన మార్క్స్ 58, 57లు, 50లు వచ్చిన వాళ్ళు డిస్క్వాలిఫై. వాళ్ళు పీటీకి సెలెక్ట్ కాలేదు, కానీ క్వాలిఫై అయ్యారు. 40 కంటే ఎక్కువ వచ్చినాయి కానీ సెలెక్ట్ కాలేదు. ఓకేనా, అర్థమైంది కదా. ఇది నక్సల్లో మాత్రం 40 ఉంది కట్ ఆఫ్. అంటే మినిమం క్వాలిఫై అయినా 40 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకున్నారు. కాంపిటీషన్ లేదు కాబట్టి 1:8లో తీస్తే అందరూ సెలెక్ట్ అయ్యారు. ఇది. సో ఈడబ్ల్యూఎస్ మాత్రం కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది, తెలంగాణలో ఇంకా తక్కువ ఉంటుంది దీనికంటే. సో నేను చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 64 ఉంది కట్ ఆఫ్. సో ఎస్సీలో కూడా 64 కట్ ఆఫ్ ఉంది లాస్ట్ టైము. ఇది నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్. ఓకేనా, సో నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ 55+ ఉంటే 50+ ఉన్నా 55+ ఉన్నా కొంచెం రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. నార్మలైజేషన్లో 10-15 మార్క్స్ కూడా పెరుగుతాయి, 20 మార్క్స్ కూడా పెరుగుతాయి, మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ స్కోర్ 64 స్కోర్ అనేది లాస్ట్ టైం కట్ ఆఫ్. అది ఈ ఇయర్ కట్ ఆఫ్ 60+ ఉంటుంది. ఓకేనా, కానీ ఇప్పుడు మీ ఫైనల్ స్కోర్ కొంచెం 50-55 ఉన్న రన్నింగ్ చేసుకుంటే మీకు నార్మలైజేషన్లో 60+ వస్తే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఎవరు చెప్పలేరు, బట్ మనం ఎస్టిమేషన్ చేసుకొని ఇంత ఉంటుంది అని మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. ఇక 60+ వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ క్వాలిఫై అవుతారు. వాళ్ళు ఇప్పటి నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. అండ్ నక్సల్ ఎస్సీలో చూడండి, నక్సల్ ఎస్సీ 40 ఉంది కట్ ఆఫ్. ఓకేనా, యాక్చువల్గా 32నే మినిమం క్వాలిఫై మార్క్స్ 32. ఓకే, 20%. కానీ ఇక్కడ పీఈటీ కట్ ఆఫ్ 40 ఉంది. ఎందుకంటే 32 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అందరినీ తీసుకోలేరు కదా. 1:8లో తీసుకుంటే కొంతమంది తీసుకుంటారు. 1:8లో ఒక పోస్ట్కి 8 మంది తీసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళు అంటే లాస్ట్ పర్సన్కి వచ్చిన మార్క్స్ 40. సో ఈసారిగా మాత్రం 40 ఎవరికైతే దాటిందో ఎస్సీ నక్సల్ వాళ్ళకి కంపల్సరీ క్వాలిఫై అవుతారు. 35లు 32లు దాటినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎస్సీ నక్సల్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎక్కడైనా కానీ. ఎస్టీ జనరల్ 61 ఉంది. ఓకేనా, సో 61 కట్ ఆఫ్ ఉంది కాబట్టి 50 మార్కులు దాటిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోరు, 55 మార్కులు దాటిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోరు. 60+ వచ్చిన వాళ్ళు ఇంకా డేలో 2 టైమ్స్, మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈవినింగ్ గ్రౌండ్ కోరి. నక్సల్ ఎస్టీ 37 కట్ ఆఫ్ తక్కువ ఉంది. ఇక్కడ ఎస్సీ నక్సల్ 40 కట్ ఆఫ్. ఈ 37లు 40 మార్క్స్లు ఈజీగా వస్తాయి. ఎందుకంటే 160 మార్క్స్కి మీరు ఒక 40 మార్క్స్ కూడా రాకపోతే ఇక మీరు ఏం చదివినట్టు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి 50% అన్నా 40% అన్నా రావాలి కదా. సో అది 160 మార్క్స్ మనకి పేపర్ అయితే, అందులో అట్లీస్ట్ ఒక 40-50 మార్క్స్ కూడా మనకు రాకపోతే ఇక మనకు జాబ్ ఎట్లా వస్తుంది? మనం మినిమం అన్న చదవాలి కదా. ఆ మార్క్స్ కూడా రీచ్ కాకపోతే ఎట్లా? అసలు డైరెక్ట్గా ఏదో ప్రిపేర్ కాకుండా అటెంప్ట్ చేస్తే నాకు జాబ్ వస్తుంది అంటే కష్టం. సో ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ నక్సల్ వాళ్ళు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, జనరల్ వాళ్ళకి మాత్రం కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చెప్పిన కదా ఆల్రెడీ వీడియోలో. నక్సల్ వాళ్ళు మాత్రం 32 దాటితే మీరు క్వాలిఫై అయినట్టే ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఓబీసీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. 69 ఉంది హైయెస్ట్ కట్ ఆఫ్, 69 కట్ ఆఫ్ ఉంది. ఓకేనా, 60+ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు, కంపల్సరీ క్వాలిఫై అవుతారు. ఓకేనా, 69 లాస్ట్ టైం కట్ ఆఫ్ ఉంది ఓబీసీ కట్ ఆఫ్. సో బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఓబీసీ 60 ఉంది. ఓకేనా, 50 దాటిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోరు. ఓకే, మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవద్దా అంటే నేను చెప్పట్లేదు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి, కానీ సేఫ్ స్కోర్ నేను చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు 69 పోయినసారి కట్ ఆఫ్ ఉంది, ఈసారి 69 కంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అవుతుండేది. ఓకే, తక్కువ ఉన్నా కానీ మేబీ ఒక 2-3 మార్క్స్ తక్కువ ఉంటుంది కావచ్చు. 64, 65, 66, 67 లేకపోతే 68, 70, 71 ఈ రేంజ్లోనే ఉంటుంది కట్ ఆఫ్. నాకు 45 మార్క్స్ వచ్చినాయన్న నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చా అంటే ఎట్లా క్వాలిఫై అవుతారు మీరు? ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంటే మరీ 10-20 మార్క్స్ 15 మార్క్స్ తగ్గదు కదా కట్ ఆఫ్. ఈ సంవత్సరము పెరుగుతుంది కానీ తగ్గది. అందుకోసమే పోయినసారి 69 ఉంటే ఈసారి 70+ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఫైనల్ స్కోర్ 55-60 వచ్చినా ప్రాక్టీస్ చేసుకుంటే మేబీ మీ లక్ ఉండి నార్మలైజేషన్లో ఇంక్రీజ్ అయ్యి కట్ ఆఫ్ రీచ్ అయితే పీటీ క్వాలిఫై అవుతారు. ఓకేనా, అండ్ నక్సల్ ఓబీసీ 60 మార్క్స్ ఉంది. సో మీరు 50+ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి, నార్మలైజేషన్లు ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మేబీ ఒక 100 మంది ప్రాక్టీస్ చేసుకుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ అన్న క్వాలిఫై అవుతారు. ఒక 20-30 మెంబర్స్ మేబీ కొన్ని మార్క్స్ తోటి పోవచ్చు తక్కువలా, కానీ ఆ 50-60 మెంబర్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది కదా ప్రాక్టీస్ చేసుకున్నందుకు. సో అది ప్రజెంట్ వచ్చేసి నెక్స్ట్
ఓబీసీ అయిపోయింది, యూఆర్ లాస్ట్. యూఆర్ అంటే వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ అన్నట్టు, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు. అందులో జనరల్ డిస్ట్రిక్ట్స్ కట్ ఆఫ్ 80 ఉంది. 160కి 80 అంటే 50% మార్క్స్ రావాలి కంపల్సరీ. 80 మార్కులు అంటే నార్మల్ విషయం కాదు, ఓకేనా. 80 మార్కులు కట్ ఆఫ్ ఉందంటే ఏ రేంజ్లో కాంపిటీషన్ ఉంది అంటే ఓసీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్ జనరల్ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ కట్ ఆఫ్ 80 మార్కులు ఉంది. సో మీరే అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్కులు వేసుకుంటే ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 59 ఉంది, జనరల్ ఎస్సీ వాళ్ళకి 64 ఉంది, జనరల్ ఎస్టీ వాళ్ళకి 61 ఉంది, జనరల్ ఓబీసీ వాళ్ళకి 69 ఉంది. కానీ 80 మార్క్స్ ఉంది జనరల్ యూఆర్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి. సో వాళ్ళు ఏ రేంజ్లో కష్టపడాలి? 80 మార్క్స్ అంటే మీరే అనుకోండి, మీకు వచ్చిన ప్రజెంట్ స్కోర్కి 80 వచ్చిందా మీకు? సో చాలామందికి 80 రాలేదు, అందరూ 50, 60 మధ్యలోనే ఉన్నారు, మాక్సిమం 50% మంది. ఎందుకంటే పోలింగ్ పెట్టినా కదా నేను, అందులో చూసిన చాలామంది ఉన్నారు వేరే. సో చాలామంది నేను కనుక్కున్నా కూడా స్కోర్ అనేది 80 దాటలే ఎవరికి, చాలా తక్కువ మందికి దాటింది. నెక్స్ట్ వచ్చేసి నక్సల్ యూఆర్ వాళ్ళకి 64 ఉంది. సో మీరు చూసుకోండి మీ స్కోర్. పోయినసారి అయితే కట్ ఆఫ్ ఇంత ఉంది. ఈ ఇయర్ ఫైనల్ కిలో మీకు ఎంత స్కోర్ వచ్చింది? నార్మలైజేషన్ చేసిన తర్వాత 5, 10, 15 మార్కులు పెరిగితే మీరు క్వాలిఫై అవుతాను అనుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. లేదంటే ముందు ఏప్రిల్లో, ఇప్పుడు ఈ మంతే ఎండింగ్ వరకు ఆర్పిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతున్నాయి. దానికోసం గట్టిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ఎస్ఎస్సిజిడికి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే దానికి కూడా పనిచేస్తుంది. ఒకవేళ ఎస్ఎస్సిజిడి మిస్ అయినా కానీ దానికి పనిచేస్తుంది. ఆర్పిఎఫ్కి ఎగ్జామ్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి, ఎందుకంటే 120 మార్క్స్కి 70, 80 కట్ ఆఫ్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమింగ్ ఆగస్ట్లోనే, సెప్టెంబర్లోనే మళ్ళీ ఎస్ఎస్సిజిడి ఉంది. నవంబర్, డిసెంబర్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మే వరకు ఈ టైం వరకు మళ్ళీ రన్నింగ్ ఉంటుంది. సో మీరు ఒక 1 ఇయర్ కష్టపడాలి. ఈ ఇయర్ మొత్తం కష్టపడితే రైల్వే గ్రూప్ డి కూడా ఉంది. ఆ రైల్వే క్యాలెండర్ వచ్చింది, గ్రూప్ డి కూడా పనిచేస్తుంది, అది కూడా 10th లెవెలే. సో గ్రూప్ డి ఉంది, ఇదే ఇయర్లో ఎస్ఎస్సిజిడి ఉంది, ఇదే ఇయర్లో ఆర్పిఎఫ్ ఉన్నది. డిఫెన్స్ సైడ్, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే, లేదు అనుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అని ఈ 10th ఇంటర్ లెవెల్ జాబ్స్ ఉంటాయి, వాటికి కూడా యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న గ్రౌండ్కు ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు డిఫెన్స్ సైడు, పారామిలిటరీ ఫోర్సెస్ సైడ్ వచ్చేటప్పుడు యూజ్ అవుతుంది. లేదు అంటే డైలీ మీరు ఒక 5 hours 6 hours అన్న స్టడీ మీద స్పెండ్ చేయాలి. జనరల్ నాలెడ్జ్ చదవాలి, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ చదవాలి, ఇంగ్లీష్ గ్రామర్ కానీ ప్రిపేర్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ రైల్వే జాబ్స్, ఎస్ఎస్సి జాబ్స్, లేదంటే ఆర్పిఎఫ్ కానీ, రైల్వే ఏదో ఒకటన్నా టచ్ అవుతుంది. ఈ ఇయర్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ తక్కువ పోస్టులు ఉంటాయి. సెంట్రల్లో గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలన్నా కష్టమవుతుంది. ఈ ఇయర్ మాత్రం చాలా పోస్టులు ఉన్నాయి. ఇటు గ్రూప్ డి ఉంది, ఆర్ఆర్బీ ఉంది, టెక్నీషియన్ మొన్న ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి పడ్డాయి, ఎన్నో పోస్టులు ఉన్నాయి, ఓకేనా. కంపల్సరీ నేను ఎస్ఎస్సిజిడి సైడ్ వెళ్తా అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇప్పుడు కమింగ్ నవంబర్, డిసెంబర్లో ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. సిఐఎస్ఎఫ్ కొట్టుకోవచ్చు, ఎస్ఎస్ఎఫ్ కూడా కొట్టుకోవచ్చు. 5 km రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మీకు 30 minutes వచ్చేటోళ్ళు మేబీ ఇప్పుడు క్వాలిఫై కాకపోతే రన్నింగ్లో డిస్క్వాలిఫై అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో 16, 17 minutesలో కూడా రన్నింగ్ కొట్టే అంత ఉంటుంది ఈ 1 year లాంగ్ ప్రిపేర్ అయితే. సో నేను చెప్పేది ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఆర్పిఎఫ్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ ఎస్ఎస్సిజిడికి యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ మీకు లేదు, నాకు కూడా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ రాదు. రీజనింగ్, ఇంగ్లీషే నా స్కోరింగ్ సబ్జెక్ట్స్. నేను ఇంకా అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ నేను చదువుకోవాలి. సో నాలాగానే మీరు కూడా ఏదో ఒక వీక్ సబ్జెక్ట్ ఉంటుంది, ఏదో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది. అది రెండింటిని మేనేజ్ చేసి కవర్ చేసి 2 కంప్లీట్ చేసుకుంటేనే ఫ్యూచర్లో ఏమైనా నోటిఫికేషన్ పడితే ఏదో ఒక దాంట్లో మనం సెట్ అయిపోతాం. ఒక చిన్న జాబ్ ఫస్ట్ కావాలి కదా మనకు తర్వాత మన లాంగ్ టర్మ్ గోల్ ఏదైనా పెద్ద జాబ్స్కి ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ ఒక చిన్నదన్నా కొట్టాలి కదా. అప్పుడు నీకు ప్రూవ్ అవుతుంది, అరే ఫైనాన్షియల్గా నీకు హెల్ప్ అవుతుంది, మనీ ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తారు. అది ఒక చిన్న జాబ్ వచ్చిందని తర్వాత పెద్ద జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు. సో అది నేను చెప్పేది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి టీఎస్ గర్ల్స్ కట్ ఆఫ్ కూడా చేస్తా, ఓకే. సో చూసుకోండి, ఈ స్కోర్ చూసుకొని మీరు ఒక మైండ్లో ఉంటుంది కదా మీకు ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. సో అది మీకే వదిలేస్తున్నా. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారా, రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా అని మీకే వదిలేస్తున్నా, ఓకే. నేనేం చెప్పట్లేదు. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఇంత వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ టు అన్ఎంప్లాయ్. సైనింగ్ ఆఫ్.